నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కూడా తీర్చాలంటూ మరి వాళ్ళు ఇంతకు ముందుకు కూడా ప్రభుత్వాన్ని అర్జించడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఒక నిరసన కార్యక్రమం అనేది వాళ్ళు తెలుపుతున్నారు. ప్రస్తుతానికైతే మనం తెలంగాణ ఉద్యోగుల తరపున అయితే ఉన్నాము. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అండి. మీకు ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలు అనేది నెరవేర్చిందని చెప్పేసి అనుకుంటున్నారా? హామీల గురించి పక్కన పెడితే 1/9/2004 ఉద్యోగులందరినీ చీకటి కోణంలోకి తోసేది ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం అయినా వచ్చే ప్రభుత్వాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఏ ప్రభుత్వం అయినా ఉద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆ ప్రభుత్వాలన్నిటికీ మేము ఉద్యోగుల పక్షాన జేఏసీ పక్షాన మేము అందరూ ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. ఏంటంటే ఉద్యోగులు ఏకమైతే మాత్రం ఏ ప్రభుత్వాలు కానీ ఏ రాజ్యాలు కానీ మూలక మారదు. అందుకే ఉద్యోగుల పట్ల నిష్పక్షపాతంగా ఉండాలి. ఉద్యోగుల డిమాండ్స్ నెరవేర్చక తప్పదు. ఉద్యోగుల కోసం ఏదైతే అమౌంట్ ఉంటుందో అది 010 కింద కానీ మిగతావన్నీ ఏవైనా కూడా మనకి కేటాయిస్తాయి. వాటన్నిటిని పక్కదో పట్టించి మాకు రాకుండా వాటిని పక్కదో పట్టించి మాకు వచ్చే డిమాండ్స్ అంటే మాకు వచ్చే బెనిఫిట్స్ అన్నింటినీ పక్కదో పట్టించి మాకు రాకుండా చేస్తున్నారు. రిటైర్ అయితే ఒక ఎంప్లాయీ ఒకరు రావాల్సిన బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపు 1 సంవత్సరం కాలం తీసుకుంటుంది. రిటైర్మెంట్ అయ్యాక మనకి ఎన్నో రకాల కమిట్మెంట్స్ ఉంటాయి. ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయకుండా మేము నిరాశతో నిస్పృహతో ఎన్నో అగాధాలకు గురి కావాల్సి వస్తుంది. ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే జేఏసీగా ఏర్పడి 206 సంఘాలు ఏకతాటిపై వచ్చేసి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది ఏంటంటే మా డిమాండ్లు నిష్పక్షపాతంగా నెరవేర్చాలి. ఏదైనా సరే సిపిఎస్ ముఖ్యంగా 1/9/2004 నుంచి సిపిఎస్గా తీసుకొచ్చిన ఈ విధానాన్ని రూపుమాపి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని కోరుతూ ఒక సిపిఎస్ ఉద్యోగి ఏ విధంగా ఎలాంటి కుటిల తంత్రాలకు పాల్పడుతున్నారంటే వాళ్ళు సిపిఎస్ ఉద్యోగులు చాలా కష్టాలు ఓర్చాల్సి వస్తుంది. వాళ్ళకి రిటైర్ అయితే కేవలం ఒక వేల సంఖ్యలో వస్తుంది, వేల రూపాయల్లో వస్తుంది. ఇటువంటి అన్నిటిని కూడా దాదాపు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక పెన్షన్ విధానం లేకుంటే ఆ ఉద్యోగి ఎక్కడ వెళ్తారు? అది ఆలోచించాలి. ఈ ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగం కాబట్టి ప్రజలను ఎలా చూసుకుంటున్నారో ఉద్యోగులు కూడా ఆ విధంగా చూసుకోవాలని కోరుకుంటూ ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఇది ఇక ముందు ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి రేపు చర్చలు పిలుస్తున్నారు కాబట్టి ఆ చర్చల్లో సానుకూలంగా స్పందించి మా డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చాలి. ముఖ్యంగా సిపిఎస్ని రద్దు చేయాలని కోరుతున్నాము. కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఒక డిమాండ్ ఇది. దాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జేఏసీ. సో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అంటే సిపిఎస్ సమస్య ఒకటే ఉందా? సిపిఎస్ సమస్య ఒకటేనే కాదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మెయిన్ డిమాండ్ ఈ సిపిఎస్. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మరి బెనిఫిట్స్ రావాలి కదా. ఇదే కాకుండా మరి ఇంకా సాలరీస్ ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నారు ఫస్ట్కే పడుతున్నాయని, కానీ అన్ని ఏరియర్స్ కూడా చాలా ఉన్నాయి. నిన్న కూడా కొన్ని ఏరియర్స్ రిలీజ్ చేశారు. దానికి మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాము. ఇక ముందు కూడా మావి ఏంటంటే పిఆర్సీ కానీ మరి మిగతా మెడికల్ రీయింబర్స్మెంట్లు కానీ జీపీఎఫ్లు ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు ఎన్నో ఆశలతో రిటైర్ అవుతున్నారు. వాళ్ళు పిల్లల పెళ్ళిళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళన్నిటినీ అప్పులన్నీ తీర్చుకోవడానికి అది ఒక అవకాశం అనుకుంటున్నారు రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులతోటి. అవి రాకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనమాట. అటు పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, ఇల్లు కట్టలేక, ఇల్లుకు తెచ్చిన అప్పులని తీర్చలేక కొందరు 1-2 సంఘటనలు అయితే దారుణం, మరి అసలు బాధాకరం. వాళ్ళు ఆత్మహత్యల వరకు కూడా వెళ్తున్నారు. సో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మరి ప్రభుత్వము కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఎందుకంటే మేము కూడా అదే కోరుకుంటున్నాము. మానవతా దృక్పథంతో ఆలోచించి ఉద్యోగులు కూడా ప్రజల్లో ఒక భాగము, వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఇస్తున్నారు, మేము దానికి చాలా సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ కూడా వాళ్ళందరికీ ఒక కాలేజ్లో అయినా కూడా ఫ్రీ ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యశ్రీలైనా ఫ్రీగా ఉంటాయి. కానీ మేము ఎటువంటి బెనిఫిట్స్కి మేము నోచుకోము. ఈవెన్ దో అయినా కూడా మేము ఏవైతే సంక్షేమ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే అధికారులుగా మేము చాలా సక్సెస్ అవుతున్నాము. ప్రభుత్వం కూడా అందుకు చాలా సక్సెస్ అవుతుంది. కానీ మీరు ప్రజల్లో ఒకరని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వం ఏంది? మీరు ప్రభుత్వంతో పాటు పనిచేస్తున్నారు. సో మీరు కూడా ప్రభుత్వ భాగస్వాములు, మీరు కూడా ప్రభుత్వాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా నడవాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కదా. అవునవును, అందుకనేసి ఇన్ని రోజులు కూడా టైం ఇచ్చాము. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒకసారి ఏంటిదంటే మళ్ళీ మా యొక్క బాధని వ్యక్తపరుస్తున్నాం ప్రభుత్వం ముందు.
అది దాని గురించి మీరు మీ అధ్యక్షులు కూడా ఉంటారు, ఇటు మీకు సంబంధించి టీజేఏసీకి సంబంధించి అధ్యక్షులు కూడా ఉంటారు, మరి వారిపై ఎలాంటి ఒత్తిళ్లు వస్తున్నాయి? అంటే మీకు డిఏలు ఉన్నాయి, ఇంకా పిఆర్సీలు ఉన్నాయి చెల్లించాల్సిన. బాధ కూడా అదే అనమాట. అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా జిల్లాల నుండి మాకు అనేక ఫోన్లు వస్తున్నాయి. మరి డిఏలు కానీ పిఆర్సీలు కానీ రిటైర్ అయిన బెనిఫిట్స్ కానీ, అందుకనేసే వాళ్ళు ఏంటంటే పాపం ఒత్తిడిలో ఉన్నారు. వాళ్ళు కూడా అటు వాళ్ళు ఒత్తిడిలో ఉన్నారు, అందరూ ఒత్తిడిలో ఉన్నారు. కొన్ని ఏమైనా ఉంటే వాళ్ళన్నీ సర్దుబాటు చేసుకొని చేయాల్సిందిగా కోరుచున్నాం. టీచర్ స్కూల్ అసిస్టెంట్ పిఆర్టీయూ పిలుపు మేరకు సిపిఎస్ అంతం కావాలని పిఆర్టీయూ ఇచ్చిన పిలుపు మేరకు పిలుపుని అందుకొని ఈరోజు సిపిఎస్ను అంతమొందించేందుకు గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ఖచ్చితంగా సిపిఎస్ను తొలగించి ఓల్డ్ పెన్షన్ స్కీమును తీసుకురావాలని మా కోరిక మేరకు సిపిఎస్ ఉద్యోగులందరికీ మద్దతుగా మేము ఓపీఎస్ అయినా వాళ్ళకి మద్దతుగా వచ్చాం సార్. థ్యాంక్ యూ. మీరు చెప్తారా? సంతోష్ రెడ్డి మేడం, నాగర్ కర్నూలు జిల్లా నుంచి. ఈ 2004 తర్వాత వచ్చినటువంటి సిపిఎస్ పెన్షన్ను రద్దు చేసి అంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ పెన్షన్ను మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి పిఆర్టీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా ఈ ధర్నాలో పాల్గొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మరి పాత సిస్టమ్నే మళ్ళీ పాత పెన్షన్నే కొనసాగించాలని దీనికి అటెండ్ కావడం జరిగింది. సిపిఎస్ విధానం ఉంటే ఏమన్నా ప్రమాదం ఉందా? దీంట్లో ప్రమాదం ఉంటుంది మేడం. ఈ పెన్షన్ విధానం లోపల ఇదంతా గవర్నమెంట్ కొంత, తర్వాత ఉద్యోగులు కొంత అమౌంట్ వేసి మాకు పెన్షన్ ఇస్తారు. ఈ పెన్షన్ మా డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ స్టాక్ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. దాంట్లో వచ్చే లాభ నష్టాలను బట్టి మరి కొన్నిసార్లు మాకు ఏమాత్రం పెన్షన్ రాకపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లా కాకుండా అంతకుముందు ఉన్నటువంటి పాత పెన్షన్నే ఇవ్వాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం మేడం. అయితే ఇప్పుడు ఈ మధ్య కొంతమంది రిటైర్డ్ కావడం జరిగింది. చాలా తక్కువ పెన్షన్, అంతా 2000, 3000 పెన్షన్ రావడం జరుగుతుంది. అది వాళ్ళ మెడికల్ ఖర్చులకు కూడా సరిపోదు. కాబట్టి గతంలో ఉన్న విధానాన్ని మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. అదైతేనే మాకు భద్రత అనేది ఉంటుంది అన్నట్టు. ఒక 30 సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన ఉద్యోగులకు కూడా అంత 10,000, 15,000 పెన్షన్ అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇవి మా అవసరాలను ఎలాంటి తీర్చదు. మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని సుదీర్ఘకాలం పనిచేస్తాం కాబట్టి మాకు ఓల్డ్ పెన్షనే రావాలని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మాకున్నటువంటి ఒక హక్కు అది. సుప్రీంకోర్టు కూడా ఏ రోజో ప్రభుత్వాలు ఎవరైనా సరే ఉద్యోగులకి వాళ్ళకు మలి సంధ్యలు 30 ఏళ్ళ సర్వీస్ చేసి వారు కేవలం జీతం మీద బతికేటువంటి వాళ్ళకు చివరి వృద్ధాప్యంలో జీవనం సుఖంగా జరగాలంటే వాళ్ళకు పెన్షన్ అనేది ఉన్నది. దాన్ని వాళ్ళ ప్రభుత్వాలు తీసేసి న్యూ పెన్షన్ విధానం అని తీసుకొచ్చేసింది. ఇవాళ 30 ఏళ్ళ సర్వీస్ చేసిన ఒక ఉద్యోగికి చివరి దశలో 2,000 రూపాయల పెన్షన్ కూడా రావడం లేదు. ఇవాళ ప్రభుత్వాలు అదే వృద్ధాప్య పెన్షన్లని 2,000ని 4,000 చేస్తున్నామని చెప్పారు. కానీ ఈరోజు 30 ఏళ్ళ సర్వీస్ చేసిన ఒక ఉద్యోగికి 4,000 పెన్షన్ రావడం లేదు. ఇంకొకటి, మేము ఇచ్చేటువంటి మేము ఒక 10,000 రూపాయలు ప్రతి నెల సేవ్ చేసుకుంటే ప్రభుత్వం ఒక 10,000 కలిపి ఇచ్చేసి వాళ్ళని ఈ యొక్క ఫండ్ మేనేజర్లలో పెడుతున్నారు. ఈ ఫండ్ మేనేజర్లలో పెట్టినటువంటిది ఏంటంటే మార్కెట్ యొక్క స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు తట్టుకొని దానికి వచ్చేటువంటి లాభ నష్టాల మీద మా యొక్క పెన్షన్ అనేది ఆధారపడి ఉంటున్నది. ఒక్కొక్కసారి మీరు చూస్తున్నారు స్టాక్ మార్కెట్లు ఒకేసారి 40 లక్షల కోట్లు కూడా ఆవిరైపోతున్నవి. అలాంటి సందర్భంలో మా ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బు మొత్తం కూడా పెన్షనర్లు వాళ్ళ పెట్టుబడి పెట్టినట్లయితే అది ఒకే రోజుతో పోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇంకొకటి, ఇవాళ అదే రాజకీయ నాయకులు 2 సంవత్సరాలు 1 సంవత్సరంన్నర ఎమ్మెల్యే ఎంపిక చేసినా కూడా డబల్ పెన్షన్లు తీసుకుంటున్నారు, 40,000, 50,000 రూపాయలు. మేము ఇవాళ 30 ఏళ్ళ సర్వీస్ చేసిన వాళ్ళకేమో పెన్షన్ లేదట. 3 ఏళ్ళ సర్వీస్ చేసినటువంటి రాజకీయ నాయకులకేమో ఎమ్మెల్యేగా ఒక పెన్షను, ఎంపీగా ఒక పెన్షను, రాజ్యసభ సభ్యుడిగా ఒక పెన్షను, మరి ఇన్ని విధాలుగా వాళ్ళు లబ్ధి అలవెన్స్లతో సహా పొందుతున్నారు. మరి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకు ఏ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అలవెన్స్లు కూడా లేవు. వాళ్ళు కేవలము ఉద్యోగం మీదనే ఆధారపడి ఉంటున్నారు. అలాంటప్పుడు మరి ఈ యొక్క సిపిఎస్ పెన్షన్ అనేటువంటిగా తీసేసి మా హక్కుగా ఉన్నటువంటి ఓల్డ్ పెన్షనే మాకు ముద్దు అని చెప్పేసి మేమందరం కూడా మా పిఆర్టీయూ ఎమ్మెల్సీ గారు ఇచ్చినటువంటి ఒకే ఒక్క పిలుపుతో ఇవాళ లక్షలాదిగా ఉపాధ్యాయులు తరలి వచ్చినారు. ఇవాళ ఈ యొక్క హైదరాబాదు మహానగరంలో ఇంత పెద్ద ఎత్తున ధర్నా, ఏ రాజకీయ పార్టీ ఎవ్వరు కూడా స్వచ్ఛందంగా, అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరు వెహికల్స్ పెట్టలేదు. ఎవరికి వారు మా ఉద్యోగంలో భాగంగా 500, 1000 వేసుకొని మేమే వచ్చేసి ఈ విధమైనటువంటి ధర్నాకి మా సంఘీభావం తెలిపి మేము ధర్నా నిరసన చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున ధర్నాను తీసి మరి వాళ్ళు కనుదెరిచి మరి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడమే కాకుండా మరి ఉపాధ్యాయ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నవి. ఇప్పటికీ ప్రభుత్వాలు 5 డిఏలు పెన్షన్ పెండింగ్లో పెట్టారు. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు ఇప్పటివరకు పెండింగ్లు లేవు. ఇక్కడ 5 డిఏలు పెండింగ్లో ఉన్నవి. రెండోది,
ఈ ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్లో ఉన్నటువంటి ఫండ్ వాళ్ళ యొక్క పిల్లల చదువులకు కానీ పెళ్లిళ్ళకు కానీ తీసుకున్నట్లయితే అవి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడం లేదు. అంటే మేము దాచుకున్న డబ్బులను కూడా మేము తీసుకునేటువంటి స్వాతంత్రం లేకుండా అయిపోయింది. 4 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వచ్చేస్తున్నటువంటి కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సిపిఎస్ అనేది ఒక పెద్ద మహమ్మారి లాంటిది. ఆ మహమ్మారిని పారదోలి ఉద్యోగులకి ఒక మంచి అవకాశం కల్పించేసి మలి సంధ్యలో వాళ్ళు సుఖజీవనం గడపడానికి ఈ యొక్క పెన్షన్ విధానం ఉండాలని మేము గొంతెత్తి మా యొక్క పిఆర్టీ యూనియన్ తరఫున ప్రతి ఉద్యోగి కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా మరి మేమందరం కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వెంటనే ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానానికి ఇవ్వమని మేము కోరుతున్నాము. పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ని కూడా వెంటనే మేము వాటిని అమలు చేయాలని చెప్తున్నాము. అలాగే ఈ యొక్క ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఎంతోమంది పెన్షనర్లు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయినటువంటి డబ్బులు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళకు రావాల్సిన పెన్షన్స్ రాక వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు పెట్టుకొని ఇండ్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో ఉండి బయట అప్పులు తెచ్చి పిల్లల పెళ్లిళ్ళు చేసి ఇవాళ చేతికి డబ్బులు రాక చాలామంది కనుమరుగైపోయారు. ఎందుకంటే ఇవాళ పెన్షన్ వచ్చింది, మీకు రిటైర్ అయ్యారు, ఇంకా మా అప్పు ఇవ్వదని వాళ్ళు అడిగినప్పుడు మేము పెన్షన్ డబ్బులు రాలేదు, మేము అప్పు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఒక 4 నెలల కింద రిటైర్ అయినటువంటి 4 టీచర్లు కాను రాకుండా వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళు ఏమంటాం దాన్ని, వాళ్ళు కనుమరుగా వెళ్ళిపోయారు. ఎక్కడ తప్పించుకున్నా అంటే వాళ్ళ యొక్క అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకొని తిరగడానికి. వాస్తవానికి ఏ ఉద్యోగి అప్పు చేయలేదు. ప్రభుత్వం దగ్గర మా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు వచ్చేస్తే లాస్ట్ దశలో ఆ డబ్బును నేను తీసుకొని మా యొక్క వాళ్ళకి ఇద్దామని అనుకున్నాము. కానీ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఇప్పటికీ దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్ద ఉన్నది. 2-3 సార్లు చర్చలకు పిలిచారు. ఒక్కసారి 700 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మొన్న ఈ ధర్నా చేస్తున్నామని చెప్పేసి మేము నెల రోజుల కింద నుంచే మేము నోటీస్ ఇచ్చి ఇవన్నీ చేస్తే లాస్ట్కు మొన్న ఒక 398 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మరి ప్రతి నెల 700 కోట్లు అట్లా ఇచ్చినా కూడా మా సమస్యలలో కొంత భాగమైన పోతుంది. కానీ ఎన్ని ఒక్క పక్కన పెడితే సిపిఎస్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఆ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మాకు ఓపీఎస్ విధానం, మా ఓల్డ్ పెన్షన్ ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే. మరి ప్రభుత్వానికి ఇది ఒక ప్రారంభంగా మా యొక్క ధైర్యము, మా యొక్క స్ట్రెంత్ ఎంత అనేది కూడా మేము చూపిస్తున్నాం ప్రభుత్వానికి. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మేము కొత్తగా ఏది అడగడం లేదండి. ప్రభుత్వము ఎన్నికల ముందు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని మేము ఒక్కొక్కటిగా మేము దాన్ని మాకు సాకారం చేయమని కోరుతున్నాము. ఇంతవరకు కూడా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటిది ఏది రాలేదు. ప్రభుత్వం వచ్చినటువంటి 50 రోజులలో పీఆర్సీ ఇస్తామని చెప్పారు. ఇవాళ దాదాపు సంవత్సరం దాటిపోయింది, ఇంతవరకు పీఆర్సీ రాలేదు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అలాగే మరి ఎక్కడో ఉన్నటువంటి తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణకు నాన్ లోకల్గా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చి 317 అనేటువంటి జీవో తెచ్చి ఎంతోమంది ఉద్యోగులు ఇవాళ వాళ్ళ భార్య పిల్లలకి, ముసలి తల్లిదండ్రులకి 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. మరి ఇవన్నీ కూడా ఉద్యోగులకు వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉండే ఆ విధానాలన్నీ కూడా మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి మన ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటిది ఉన్నది. అందులో ఉన్నటువంటివి మేము అడుగుతున్నాము. కొత్తగా ఏ ఒక్కటి కూడా అడగడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ఎదుర్కొంటున్నది. కాబట్టి మా యొక్క సమస్యలను పరిష్కారం చేసేసి మరి ఉద్యోగుల యొక్క మెప్పు పొందే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్లస్ మేము పిఆర్టీయూ పెద్దవరా మా నుంచి మాట్లాడుతున్నాం. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం మాకు పాత పెన్షన్ విధానం అమలు చేయమని అడుగుతూ ఉన్నాము. వాళ్ళ ధర్మం ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని అమలు పరచాలి. ఇంతకుముందు కూడా మీరు పిఆర్సీ డిఏ విషయంలో కూడా ప్రభుత్వానికి దగ్గరకు వెళ్ళడం, మాట్లాడడం జరిగింది. సో ఆ విషయంలో మీకు ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది? ఇప్పుడు ఇది నెరవేరుతుందని చెప్పేసి అనుకుంటున్నారా? వాళ్ళు తప్పనిసరి నెరవేర్చాలి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్లు లేవు. ఈ రాష్ట్రంలో 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మా పిఆర్సీ టైం గడిచిపోయి కూడా దాదాపుగా 2.5-3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా దాని మీద సెటిల్మెంట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఇది శాంపుల్ మాత్రమే సిపిఎస్ది. రేపు పొద్దున వచ్చే నెలలో 12వ తారీఖు రోజు డిఏల మీద పిఆర్సీ మీద పెద్ద ఎత్తున మళ్ళీ కార్యాచరణ తీసుకుంటాం. పెన్షన్స్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దాని గురించి ఏం మాట్లాడతారు? అదే పెన్షన్ రాని వాళ్ళకందరికీ ఫ్యామిలీ పెన్షన్ అని పెట్టినారు. అది ఇప్పటి వరకు కూడా సెటిల్మెంట్ సరిగ్గా లేదు. ఎంతోమంది 2004 నుండి ఇప్పటి వరకు కూడా ఎవరైతే సిపిఎస్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అవుతున్నారో వాళ్ళకు ఎవ్వరికి కూడా సరైనటువంటి సెటిల్మెంట్స్ లేవు. కాబట్టి పాత పెన్షన్ విధానం ఏదైతుందో అదే బాగుంది. ఎన్నో మాకు మభ్యపెట్టినారు. మసిపూడి ఇచ్చి మారడికాయ చేసినట్టు 2004లో చాలా డబ్బులు వస్తాయి మీకు, అందులో ఏదో షేర్ మార్కెట్లో పెట్టి మీకు సంచులు నింపుకపోవచ్చు డబ్బులు అని అన్నారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే ఏమాత్రం లేదు.
పెన్షన్ అనేది 750 రూపాయలు 650 రూపాయలు వస్తుంది ఒక్కొక్కరికి. అది ఏమిటికి చాలదు. ఏదన్నా మీ ఇంప్లిమెంట్ చేయడానికి, ఉద్యోగం చేయడానికి కానీ ఇంకేదైనా చేయడానికి వస్తే మీ తండ్రికి పెన్షన్ వస్తుందని అంటూ ఉన్నారు. ఈ జమానాలో 750 రూపాయలు అనేది మీరు చూడాలి ఏమొస్తుంది అందులో. ఒక కిలో మటన్ కూడా రాదు. అలాంటిది 750 పెన్షన్ వస్తున్నందుకు చాలామందికి ఉద్యోగాలు కూడా ఇవ్వట్లేదు పిల్లలకు. కాబట్టి దీన్ని ఎట్టి విధాల రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో రాకముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని దాన్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళ ధర్మం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ప్రభుత్వము మేడము ఇప్పుడు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టిన ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే మేము ఇస్తామన్నారో మేనిఫెస్టోలో అదే ఇవ్వని చెప్తున్నాం. సమయానికి డిఏ కానీ పిఆర్సీ కానీ అతను రాగానే ఏమన్నారంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము డిఏ కానీ పిఆర్సీ కానీ రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు మనకు రిలీజ్ చేయలేడు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏదనగా ఇమీడియట్లీ డిఏలు కానీ పిఆర్సీ కానీ హెల్త్ కార్డు కానీ యూనివర్సిటీలో చిన్న చిన్న సమస్యలు ఆ యూనివర్సిటీ సమస్యలు కూడా ఇమీడియట్లీ నిలబెడతారని మేము ప్రభుత్వాన్ని వినిపిస్తున్నాం TNGOల ద్వారా.